నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవి కాలంలో అంబలిని పంపిణీ చేయడం అభినందనీయం. అంబలి కేంద్ర ప్రారంభోత్సవంలో మంత్రి అల్లోల. కన్నుల పండుగగా జరిగిన శివదత్త సాయి ఆలయ వార్షికోత్సవం హాజరైన భక్తజనం. నిర్మల్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు పాకల రామచందర్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఎండ్బి వసతి గృహం వద్ద ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పాకల రామచందర్ అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈసారి అంబలి కేంద్రంతో పాటు చలివేంద్రాన్ని సైతం ప్రారంభించడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఈ అంబలి కేంద్రం వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుందన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతి గత 4 సంవత్సరాలుగా జిల్లా కేంద్రంలో స్వచ్ఛందంగా అంబలి కేంద్రం నిర్వహిస్తున్న పలువురిని స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గతంలో సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాత్రమే అంబలి కేంద్రాన్ని ప్రారంభించగా ఇప్పుడు నిర్మల్లో రామచంద్ర ప్రారంభించి అంబలి రామచంద్రగా పేరుగాంచారని పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలో ఎండాకాలము ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి అంబలి కార్యక్రమము రెగ్యులర్గా పాకాల రామచంద్ర గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క ఏప్రిల్ మాసము, మే మాసము 2 నెలలు మరి ఈ యొక్క అంబలి ద్వారా ఈ అంబలి ఆరోగ్యానికి ఎండాకాలము చలవ ఉంటుంది, మరి లోపల ఆరోగ్యంగా చల్లగా ఉంటుంది, మరి ఎటువంటి ఆయాసం లేకుండా సన్ స్ట్రోక్ తగలకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి ఈ అంబలి తయారీలో కూడా బాగా శ్రమ ఉంటుంది. కట్టెల పొయ్యితోని అన్నీ కూడా నానబెట్టి ఉడకబెట్టి మరి దాన్ని తయారు చేసి ఈ సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విశేషము. మరి భగవంతుడు పాకాల రామచంద్ర ఇప్పుడు అంబలి రామచంద్రగా పేరు ప్రచారంకి వచ్చింది. ఒట్టు మొదలుండే వాళ్ళ పాకాల అయింది, ఇప్పుడు అంబలి రామచంద్ర అయిపోయింది. ఆ విధంగా మొత్తానికి మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల అందరూ కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది మంచినీళ్ళు కూడా ఉంచాలంటే పక్కన మంచినీళ్ళు వ్యవస్థ కూడా మినరల్ వాటర్ కూడా మంచినీళ్ళు కూడా పెట్టడం జరుగుతుంది. ఏదైనా భగవంతుడు మంచి వారికి ఆరోగ్యము ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం ఇలా జయప్రదము. ఈరోజు నుంచి మరి మే 30 వరకు, జూన్ 2 వరకు తెలంగాణ ఆవిర్భవించిన రోజు వరకు దీన్ని కంటిన్యూ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి అందరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా నమస్కారం. దీనివల్ల అంబలి వల్ల ప్రతి ఒక్కరు కూడా కామన్ పబ్లిక్ దీన్ని చాలామంది నిర్మల్లో తిరిగే వాళ్ళు అందరూ కూడా దీన్ని ఉపయోగించారు. ఇది కోనప్ప గారు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో హైదరాబాద్లో కానీ సిర్పూర్లో కానీ పెద్ద ఎత్తున అంబలి పంపిణీ కార్యక్రమం చేస్తాడైనా. ఆయనకు పెటెంట్ అయితే కోనప్ప ఫ్యామిలీకే ఉంటుంది, అంబలి పెటెంట్ అనేది ఆయనకే ఉన్నది. దాని తర్వాతనే రామచంద్ర వస్తాడు. అందరూ నమస్కారం. సోన్ మండల కేంద్రంలోని శ్రీ శివ దత్త సాయి ఆలయ 7వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో సాయిబాబాకు పంచామృత అభిషేకం, పూజా కార్యక్రమాన్ని నిర్వహించి యజ్ఞాన్ని చేపట్టారు. మధ్యాహ్నం హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సాయి దీక్ష సేవ సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆలయ విగ్రహానికి మకర తోరణం, సింహాసనం, కిరీటాన్ని బహుకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, గంధరి రమేష్, గట్టు కృష్ణ, సంతోష్, నరేష్, ప్రకాష్, మహేష్, కృష్ణ,
తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే భక్తి కూడా చేస్తారో వాళ్ళ పరమాత్మ అప్పుడు ఆ యొక్క మాట విన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణ వ్రత విధానం చేసుకొని అక్కడ సువర్ణపురి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే సాయిబాబా వార్షికోత్సవం చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇక్కడ సోన్ ప్రజలందరూ వచ్చి ఈ విశేషార్థం మాకు నిర్మల్ గారైనటువంటి లక్కాడి జగన్మోహన్ రెడ్డి గారు బాబా గారికి సింహాసనం బహుకరించడం జరిగింది. ఇలాగే ప్రతిసారి మాకు జగన్మోహన్ రెడ్డి గారు వారి సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని సోల్ గ్రామంలోని సాయిబాబా ఆలయంలో వార్షికోత్సవ కార్యక్రమము మరి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి అలాగే సాయిబాబా విగ్రహానికి నిర్మల్ సాయి దీక్ష సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ లక్కాడి జగన్మోహన్ రెడ్డి గారు బాబావారికి సింహాసనము కిరీటము గొడుగుని బహుకరించారు. మరి వారికి వారి కుటుంబ సభ్యులకు మరి సోన్ గ్రామ ప్రజల తరఫున భక్తులందరి తరఫున ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మరి ఆ సాయినాథుని కృపా కటాక్షాలు ఆయన చేసే పనులపై మరింత ఎక్కువ జీవించాలని ఆ భగవంతుని మనసారా వేడుకుంటూ మొట్టమొదటిసారిగా చిన్న విగ్రహంతో ప్రారంభించిన ఈ సాయిబాబా ఆలయం మరి సాయిబాబా అనుగ్రహంతో మరి సోన్ సాయి భక్తులందరూ కలిసి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకుని మరి గత 2 నెలల క్రితం ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. లోగానే పలుక సాయినాథుడు మరి ఈరోజు ప్రతి గ్రామంలో గురువారం వచ్చిందంటే సాయిబాబా ఆలయాన్ని దర్శించుకొని మరి అక్కడనే భిక్ష చేసే విధంగా ఈరోజు భక్తులందరూ సాయి అనుగ్రహం కొరకు సాయిబాబా ఆలయాలకు వెళ్తూ మరి ఎవరైతే నిత్యం సాయిని పూజిస్తారో వారి వెంట నేను ఉండి కష్టాలు తీరుస్తానని బాబా స్వయంగా చెప్పడం జరిగింది. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేసవి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయశాఖ మంత్రి అల్లోలేంద్ర రెడ్డి అన్నారు. పట్టణంలోని వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. 45 రోజుల పాటు నిర్వహించే శిబిరంలో విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలతో పాటు నృత్యాలు ఉత్సాహంగా ఉన్న రంగాల్లో శిక్షణ ఇవ్వడం వల్ల విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందన్నారు. డ్యాన్స్ మాస్టర్ ధనరాజ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎందరో మంది యువకులు చిన్నారులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకుని వివిధ కళల్లో రాణించడం అభినందనీయమన్నారు. ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ
అకాడమీ సమ్మర్ క్యాంప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎఫ్ఎస్సీ చైర్మన్ రామకృష్ణ గారు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా నాగరాజు గారు, వెంకట్ గారు, అదేవిధంగా సుధాకర్ గారు, మరి ఇక్కడ మిత్రులందరికీ చాలా సంతోషం. ఎందుకంటే ఈ కల్చరల్ ద్వారా స్పోర్ట్స్ అనుకోండి, కల్చరల్ యాక్టివిటీ ద్వారానే యువతకు ప్రేరణ వస్తుంది. ఆ విధంగా నాగరాజు గారు దాదాపు చాలా సంవత్సరాల నుంచి నిర్మల్లో ఎందరో మంది మరి నాట్య కళాకారులను తయారు చేయడం జరిగింది. దానివల్ల భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ మరి వాళ్ళ ప్రతి శైలిలో మార్పు వస్తుంది ఈ యొక్క నృత్యంలో కళాకారుల ద్వారా. అదే క్రీడా కళాకారుల ద్వారా కూడా మార్పులు వస్తుంటాయి, వాళ్ళకు డిసిప్లిన్ వస్తుంది, వీళ్ళకు కూడా మంచి డిసిప్లిన్ వస్తుంది. కాబట్టి మరి అకాడమీ ఏర్పడేసినటువంటి మరి మన నాగరాజు గారికి, రంగరాజు గారికి భవిష్యత్తులో ఇంకా చాలా మనం ఎన్నో అవసరాలు ఇక్కడ చేయవలసిన అవసరం ఉంది. మన అంబేద్కర్ భవన్ ప్రారంభోత్సవం అయిపోతే ఇక్కడ 1500 మంది కెపాసిటీ అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ యాక్టివిటీ చేయొచ్చు. అవసరం ఉంటే మనం బయట నుంచి కానీ ఇక్కడ కానీ కొంచెం ప్రోత్సాహం ఇచ్చి ఆ విధంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. రేపు భవిష్యత్తులో తప్పకుండా గండాజీ గారి ఆధ్వర్యంలో ఇంకా బ్రహ్మాండ అకాడమీ డెవలప్మెంట్ చేసి ఇంకా మనం దినదిన అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి స్కూల్ పిల్లలకు కూడా ఇన్వాల్వ్ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది. మెల్లమెల్లగా మనము ఇటువంటి సమ్మర్ క్యాంపులను బాగా ప్రోత్సహించాలి. ఈ హాల్ సరిపడేది కనపడుతుంది, దాని పెద్దగా ఉండి మ్యూజిక్ అన్ని రకాలుగా ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. దీంట్లో ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఎన్నికలు అయిపోయినాయి, అందరూ చాలా గర్వాలు కాస్తుంది కాబట్టి తొందరగా వెళ్ళారు. అవును అవసరం ఉంది. అందరూ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వెజ్లా డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిబిరాన్ని ప్రారంభిస్తున్నాము. 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి నిర్మల్ పట్టణ ప్రజలని పిల్లలందరూ ఈ శిక్షణాన్ని ఉపయోగించుకొని వేసవి యొక్క సమయాన్ని సెలవులను ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఈ నెల 14న అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే విషుపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అయ్యప్ప సేవా సమితి సభ్యులు కోరారు. విషుపూజ కార్యక్రమానికి తరలిరావాలని కోరుతూ శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు ఆహ్వాన పత్రాలను అందజేశారు. శ్రీ స్వామి శరణమయ్యప్ప నిర్మల్ లోపల గత 8 సంవత్సరాలు 9వ సంవత్సరంగా గాంధీ చౌక్ లోపల అయ్యప్ప మహాపడి పూజ నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం 9వదిగా నిర్వహిస్తున్నాము. ఈ ఆహ్వానం మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి ఆహ్వాన పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ వాస్తవ్యులు భరత్ కుమార్ శర్మ గారు పూజ నిర్వహిస్తున్నారు కనుక లోక్ కళ్యాణార్థం కొరకై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యప్ప భక్తులు తర్వాత ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజలు దిగ్విజయం కోరుచున్నాం. ఈ మధ్యాహ్నము భిక్షతో మొదలవుతుంది. తర్వాత సాయంకాలము 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పూజాకారం నిర్వహించబడతాయి కనుక ప్రతి ఒక్కరూ వచ్చేసి అయ్యప్ప కృపకు పాత్రగాలని కోరుచున్నాం. స్వామి శరణమయ్యప్ప. పట్టణంలోని గాంధీ చౌక్లో నిర్వహిస్తున్న విషుపూజ కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన భరత్ శర్మ హాజరవుతున్నట్టు చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం, రాత్రి 7 గంటలకు పడిపూజ, రాత్రి 11 గంటలకు అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు జనార్దన్, బద్రి శ్రీనివాస్, కనపర్తి విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా విష్ణు మహాపడి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం 9వ సంవత్సరం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్కు ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. 14 గలదు. మధ్యాహ్నం భిక్ష, రాత్రికి పడిపూజ. భక్తులకు మరి అయ్యప్ప భక్తులకు మరి భక్తులందరికీ కూడా ఆహ్వానం చేస్తున్నాం. మరి పూజా కార్యక్రమానికి అందరూ వచ్చి దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుచున్నాం.
ఈ నెల 14 నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుందని నిర్మల్ డిఎస్డిఓ కిషన్ యాదవ్ తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల శుక్రవారం గ్రాడ్యుయేట్స్ డేను పురస్కరించుకొని సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జగతిరెడ్డి, పాఠశాల డీన్ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరుపుకోగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రేడ్ డేను సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శిరీష, ఉమారాణి సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవి కాలంలో అంబలిని పంపిణీ చేయడం అభినందనీయం. అంబలి కేంద్ర ప్రారంభోత్సవంలో మంత్రి అల్లోల. కన్నుల పండుగగా జరిగిన శివదత్త సాయి ఆలయ వార్షికోత్సవం, హాజరైన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.